సో ఏది నచ్చింది మీకు ఈ మూడిట్లో? పవన్ కళ్యాణ్ వాళ్ళ మమ్మీకి ఇచ్చిన మాట కోసం గెలిచాడు కదా, సో ఎలా అనిపిస్తుంది? అది చాలా బాగుంది ఎపిసోడ్ చూసా. మంచిగా అనిపించింది. అంటే మాట ఇస్తే వెనుకబడకుండా స్టాండ్ తీసుకొని పోయి ఇన్ని రోజులు కళ్యాణ్ పవన్ వాళ్ళ పేరెంట్స్ కి వాల్యూ లేదు, టైం వాల్యూ లేదు అన్నారు కదా. సో తను ఏంటో తను ఇప్పుడు ప్రూఫ్ చేసుకుంటాడు. సో పవన్ కి బ్యాక్ పెయిన్ వచ్చింది కదా, లేవలేకపోయాడు. దాని తర్వాత ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్ ని చూపించారు కదా, సో అదే బాగా అనిపించింది. కళ్యాణ్కి అట్లా ఏం ఈగోస్కి ఏం పోలేడు, తగ్గిండు. కానీ డెమోనే కొంచెం యాటిట్యూడ్ బాగుందని అనిపించింది. నడమిరిగిపోతే బాగుండు అనుకుంటున్నాను. ఎందుకు రీతి ఇంకొంచెం ఎక్కువ ఏడుస్తుంది అని వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎట్లన్నా తీసుకోరి. అర్థం కాలేదు. టైటిల్ బ్రో ఆఫ్ కోర్స్ తనుజ. ఎందుకు తనుజ? ఇమాన్యుల్ కూడా బాగుంది. ఏమో నాకు తనుజ అంటే ఇష్టం కాబట్టి తనుజ అని చెప్పా. అవును, ఆఫ్టర్ ఫ్యామిలీ వీక్ కదా వినిపిస్తుంది. ఏమో చూడాలి ఇద్దరు ఇట్లా ఓల్కి టై అవుతుందో. కానీ లేడీ విన్నర్ తనుజ కావాలనుకుంటున్నాను. అవును అవును, అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. చెప్తున్నాను కదా బ్రో, వీళ్ళిద్దరికి టై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఫైనల్ గా అయితే తనుజ విన్ అవ్వాలి. అంటే ఆయన కొంచెం ఎందుకో బ్యాక్ స్టెప్ అవుతుండు అని అనిపిస్తుంది. అది ఫ్యామిలీ వీక్ నుంచే అవుతుంది. మరి అది ఓవర్ కాన్ఫిడెంటా లేకపోతే ఆయన ఎక్కడన్నా ఆలోచించి అట్లా బ్యాక్ స్టెప్ వేస్తున్నాడో తెలియదు. బట్ బ్యాక్ అయితే పడిపోతున్నాడు. దివ్య కాన్ఫిడెంట్ అది అంటే నేను ఫిక్స్ అయిపోయినా దివ్యానే వెళ్ళిపోవాలని. అట్లా టాప్ 5 అంటే ఎవరు? ఇమాన్యుయల్, తనుజ, సుమన్ శెట్టి, భరణి, కళ్యాణ్. తుఫాన్లో ఉరుములు మెరుపులు మెరిసినట్టు మామూలుగా లేదు, చాలా అద్భుతంగా ఉంది. బాలయ్య బాబే చేయగలుగుతాడు ఆ సీను అన్నట్టుగా ఉంది. వాస్తవంగా ఆ డైలాగు కొండల్లో తొండలేరుకునే మీరెక్కడ, కొండలనే దేవుళ్ళుగా పూజించే మేమెక్కడ అని చెప్పి ఆ త్రిశూలం అడ్డుపెట్టి కొట్టే షాటు అది బాలయ్యబాబే కొట్టగలడు. నిజంగా అలా షాట్ ఎవడో కొట్టలేడు. అది ఎంత ఆలోచన చేసి కొట్టే షాట్కి ఆడు ఒక్క షాట్లోనే విరగబడి పడిపోవడం, ఆ తర్వాత వీర తాండవం చేస్తూ హనుమాన్ గద తీసుకుని కొట్టడం, ఆ షాటు పైనుంచి హనుమానము ప్రత్యక్షం అవడం. ఈ సినిమాలో సనాతన సాంప్రదాయం గురించి, హిందూ దేవుళ్ళ గురించి చెప్తుంటే ఒక్కొక్క డైలాగు భూస్వం చేస్తున్నాయి. ఇంకా 5 రోజుల సమయం. ఈ 5 రోజుల్లో ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుందని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాం. ఇది బాలయ్య బాబు నట జీవితంలో ఓ అద్భుతమైన పాన్ ఇండియా మూవీ. ఈ మూవీని బోయపాటి శ్రీని గారు అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు, ఒక అద్భుత విజయాన్ని సాధిస్తున్నారు. బోయపాటి శ్రీని గారు కూడా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్ళబోతున్నారని చెప్పి అనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. మ్యూజిక్ గురించి ఏం చెప్తారు సార్? తమన్ గురించి. తమన్ ఇంకా బాలయ్య బాబు చెప్పడం ఏంటి, బాలయ్య బాబు బిడ్డ తమన్. తండ్రి ఆయన ఎలా ఉండాలనుకుంటాడో, ఎలా చూడాలనుకుంటాడో, ఆ ధ్వని ఆయన మాట్లాడేదానికి కానీ, ఆయన కొట్టే దెబ్బకు కానీ, షాట్ కానీ ఎలా చేయాలనుకుంటాడో అంత గొప్పగా కొట్టాడు. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. తమన్ను అసలు వదిలిపెట్టే పని లేదు. కరణ బేర్లు పగిలిపోతాయి అన్నట్టుగా ఉంటుంది. అఖండ 2 గురించి చెప్పాలంటే బాలకృష్ణ, నేను మీకు ఇంతకుముందు మీ ఛానల్లో చెప్పానో లేదో, బాలకృష్ణ ఏ హీరోకి డైలాగులు సెట్ కావు. మా బాలకృష్ణకి మా రాయలసీమ డైలాగులు ఓ రేంజ్లో సెట్ అవుతాయి. మా రాయలసీమ, నేను రాయలసీమ అమ్మాయిని, షర్మిల నా పేరు. అయితే ఆ డైలాగులు ఆయన తర్వాత కాదు, ఫస్ట్ ఆయనే, లాస్ట్ ఆయనే, ఎవ్వరికి చేత కాదు అంత పవర్ఫుల్ డైలాగులు. అఖండ 2 టీజర్ చూసిన తర్వాత నిజంగా చాలా బాగా ఉంది. అసలు నిజంగా ఆ త్రిశూలం తిప్పడం కానీ అవన్నీ చాలా బాగా అనిపించింది. ఇంకా నాకు చూస్తే ఇంకా అఖండ 2 మామూలు డైలాగులు అంటే ఇంకా ఆయన డైలాగుల గురించి మళ్ళీ మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో అది ఒక డైలాగ్ చెప్పాడు, నాకు సరిగా గుర్తుకు రావట్లేదు, నేను ఒకటేసారి విన్నాను. ఆ డైలాగు మాత్రము హైలైట్ అయిపోయింది ఆ మూవీలో. ఏంటి కొండ గురించి మాట్లాడాడు, తొండల్లాగా దాక్కుంటారని చెప్పేసి ఆ డైలాగ్ మాత్రం హైలైట్. ఇంకోటి త్రిశూలము అందరినీ చంపేసేది ఆ సీన్, అది మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. అంటే కొండల్లో
కప్పల్ని తినే మీరెక్కడ, కొండల్లో కప్పల్ని ఏదో తినే మీరెక్కడ. మీరెక్కడ కాదు, కొండల్లో ఏదో చెప్పారు డైలాగు, ఆ డైలాగ్ మాత్రం హైలైట్ ఉంది, బాగుంది. అయితే టోటల్గా ఈ మూవీ డిసెంబర్ 5th అంటున్నారు. నాకు తెలిసి కలెక్షన్ పరంగా కూడా చాలా బాగా వస్తాయి అనిపిస్తుంది. ఆయన డైలాగ్ ఈ ఏజ్లో కూడా అంత మంచి డైలాగులు బాలకృష్ణ గారు చెప్తున్నారంటే మా రాయలసీమ పరువు నిలబెడుతున్నారు ఆయన. అది తమన్ మ్యూజిక్ ఎట్లా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ బాగుంది, చాలా బాగుంది. ఆయన తమన్ మ్యూజిక్ అంటే ఇంకా మనం చెప్పాల్సిన వేరే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. తమన్ మ్యూజిక్ అంటే ఓ రేంజ్లో ఉంటుంది. ఇంకా నిజంగా చాలా బాగుంది. ఇంకా డిసెంబర్ 5th వరకు వెయిట్ చేస్తున్నాము, ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూడాలనిపిస్తుంది మూవీ. ఇప్పుడు ఎందుకు హైందవ ధర్మం సనాతన ధర్మాన్ని కలగలిపిన సినిమా ఎందుకు వస్తున్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు సనాతన ధర్మం గురించి ఇప్పుడు మీరు కూడా రీసెంట్గా మొన్న ఏదో తిరుపతిలో శివజ్యోతి ఏదో మాట్లాడిందని చెప్పేసి అని చెప్తున్నారు. సనాతన ధర్మం గురించి మనము తీయాలి మూవీస్. దేవుళ్ళ గురించి కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఈ సినిమాలో చాలా మంచిగా చూపించారంట బాలకృష్ణ గారు. ఈ సినిమా చూసి మాత్రము సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళకి ఎందుకు నమ్మకం లేదు? దేవుళ్ళు నమ్మకం లేనప్పుడు మరి గుడికి ఎందుకు వెళ్తున్నారు? నేను మీకు ఒకటి చెప్పనా, నేను ముస్లిం అమ్మాయిని. నైట్ నిన్న మంచి రోజు అని చెప్పేసి శ్రీనగర్ కాలనీ శివుడు టెంపుల్కి వెళ్ళి దీపాలు వెలిగించి అయ్యప్ప స్వాములు అక్కడ భక్తితో భజన చేస్తుంటే 10 గంటల వరకు మేము అక్కడ ఉన్నాం నైట్. అలాంటిది ఒక ముస్లిం అమ్మాయి అయ్యుండి హిందూ దేవుళ్ళనే నేను అంత బాగా కొలుస్తున్నప్పుడు దేవుళ్ళ మీద నమ్మకం లేని వాళ్ళు సర్వనాశనం అవుతారు. నాకు తెలిసి నేను చెప్తున్నా కదా, దేవుళ్ళ గురించి మాట్లాడే అధికారం ఎవ్వరికి లేదు. ఇప్పుడు దేవుడు సరే, మీకు ఏదైనా ఆపద వస్తే మీరు గుడికి వెళ్తారు, దేవుడిని మొక్కుతారు, అన్నీ చేస్తారు. మళ్ళీ అలాంటప్పుడు దేవుణ్ణి ఎందుకు నెగిటివ్గా మాట్లాడుతున్నారు? అది నేను ఒకటే చెప్తున్నాను, ఏంటంటే వాళ్ళకి పొగరు, డబ్బు, అహంతో మాట్లాడతారు. కొంతమంది ఏంటంటే మనలాంటి వాళ్ళు ఏంటంటే దేవుడి కోసమే బతికే వాళ్ళము. కొంతమంది డబ్బు వచ్చిందంటే కోట్లు సంపాదించి అహంకారంతో మాట్లాడతారు దేవుడి గురించి. అలాంటి వాళ్ళకి ఎక్కడ పెట్టాలో అక్కడే చెప్తారు కదా, కాలానికి మెమరీ పవర్ ఎక్కువ అని చెప్పేసి ఆ కాలమే వాళ్ళకి చూపిస్తుంది. ఎవరు మాట్లాడుకున్నా కానీ దేవుడు అనేవాడు శిక్ష వేయకుండా పోడు, చాలా ఘోరంగా శిక్ష వేస్తాడు. అది చెప్తున్నాను నేను. బాలకృష్ణ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? విష్ణు గుర్తొచ్చాడా, లేకపోతే రాముడు గుర్తొచ్చాడా, లేకపోతే ఎవరు గుర్తొచ్చారు? నాకు నిజంగా బాలకృష్ణ గారిని చూస్తే నేను పూజించే నా శివుడే గుర్తొచ్చాడు 100%. నాకైతే ఆయన చూసినప్పుడు ఆ సినిమాలో బంగారం లాంటి మా శివయ్యే గుర్తొచ్చాడు. నాకు రాముడు గుర్తురాలేదా? దేవుళ్ళు అందరు గుర్తారు. ఫస్ట్ నాకు శివుడు, నేను పూజించే శివుడు. ఇంకా దేవుడు ఇప్పుడు విష్ణు అంటే ఆయన విష్ణు రూపాలు అంటే 10 రూపాలు ఉంటాయి. ప్రతి ఒక్క దేవుడు విష్ణులో ఉంటారు. అలాంటిది మనం అందరు దేవుళ్ళు ఒకటే దేవుడికి మనం చూస్తాం. దేవుడు ఒక్కడే, రూపాలు ఎన్నో, అవునా కాదా? మరి అలాంటప్పుడు ఎందుకంటే నేను నా మనసులో మాట మీకు చెప్పాను, తప్పులేదు కదా. నెక్స్ట్ మూవీ ఏ జనర్లో చేస్తే బాగుంటుంది? బాలకృష్ణ నెక్స్ట్ మూవీ ఏ జనర్లో చేస్తే బాగుంటుంది? వేరే మూవీ అఖండ 2 కాకుండా అయితే నేను బాలకృష్ణ మూవీలో నాకు నచ్చిన సినిమా ఏంటంటే సమరసింహారెడ్డి. అలా సమరసింహారెడ్డి 2 తీస్తే బాగుంటుంది అనిపిస్తుంది. షబ్బో డైలాగులు ఏం చెప్పాలయ్యా, మీరు భలే ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఎవరైనా వచ్చి చెప్పండి అమ్మా. రాయలసీమ అమ్మాయినే కానీ డైలాగులు అంటే ఆయన లాగా పవర్ఫుల్గా నేను చెప్పలేను. అయితే బాలకృష్ణ మూవీ డైలాగ్ ఏం చెప్పాలబ్బా నేను? కొండల్లో అదే చెప్పాను ఇందాక, మీరు చెప్పండి వచ్చి. అయితే బాలకృష్ణ డైలాగ్ ఏముందో నేను చెప్పలేను, ఏమి ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ నాకు.